హాయ్ అండి. ఈరోజు నేను పాలకూర పకోడీ చేయబోతున్నాను. ముందుగా మనము ఒక కప్ వచ్చేసి శనగపిండి వేసుకోవాలి. శనగపిండి తర్వాతకి నేను కొంచెం క్రిస్పీ కోసం బియ్యం పొడి, బియ్యం పిండి వేసుకుంటున్నా. తర్వాత 2 కప్స్ పాలకూర. పాలకూర దీంట్లోనే మనం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొంచెం ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఓమ కూడా వేసుకోండి. కొంచెం లైట్ కారం వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. అంత సాల్ట్ ఎంత ఉంటే అంత వేసుకోండి. ఇంకా లాస్ట్ వచ్చేసి మనం వంట సోడా ఒకటి వేసుకోవాలండి, చాలు. ఇప్పుడు వీటిని మిక్చర్ని అంతా మనం మంచిగా కలుపుకోవాలి. నేను అసలు వాటర్ యాడ్ చేయలేదు చూడండి. వాటర్ యాడ్ చేయకుండానే కలుపుకోవాలి, ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి. మనం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోయింది, ఎక్కువ కూడా అవసరం ఉండదు. చాలండి ఇంకా వాటర్. దీన్ని కలిపేసుకున్నాక ఇలా కలుపుకున్న దాన్ని మనం ఇంకా డీప్ ఫ్రైలో వేసేసి, ఆయిల్ హీట్ ఎక్కినట్టుంది, కొంచెం ట్రై వేసి చూద్దాం. ఇలా అయిన వాటిని మనం ప్లేట్లో వేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చాయో, చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చాయి.